నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది కొత్త ఫ్లాట్ అండి. సౌత్ ఫేసింగ్తో ఉంది. లొకేషన్ వచ్చి మనకి ఇది మాధవధార. ఈ ఫ్లాట్ కంప్లీట్గా అయితే మార్బల్స్తో అయితే డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ అంతని మెయిన్ డోర్ అయితే క్వాలిటీ కలిగిన టేక్వుడ్ వాడినట్టు కనిపిస్తుంది. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అండి. కంప్లీట్గా 12 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో ఇది ఒకటే మాత్రమే సేల్కి వచ్చింది. అందరూ కూడా ఆక్యుపై చేశారు. ఇది ఒకటే మనకి సేల్కి వచ్చిందండి. ఇది ఓనర్ గారి షేరు. ఇది పర్సనల్గా ఉంచుకుందామని డిజైన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సేల్కి అయితే పెడతారు. హాల్ సైజ్ బాగుంది, పొడవు వచ్చింది. సీలింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశారండి. కన్సిల్ లైట్స్, రోలింగ్ లైట్స్ పెట్టుకోనికైతే పాసిబిలిటీ కనిపిస్తుంది. హాల్ సైజ్ చాలా లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుందండి. రైట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి వెంటిలేషన్ కోసం ఇచ్చారు. స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కంప్లీట్గా మనకి ఒక 80% వరకు వెంటిలేషన్ కోసం అయితే విండో ఓపెన్ చేసి ఉంచారు. సీలింగ్ వర్క్ కూడా డీసెంట్ సీలింగ్ వర్క్ అయితే తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి పార్టిషన్ చేసి అయితే సెల్ఫ్ ప్లేస్ ఉంచారు. కంప్లీట్ కిందదంతా ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ అంటే అదొక మంచి విషయం అని చెప్పచ్చు. ఇంకా లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో కామన్ టాయిలెట్స్ అయితే వచ్చింది. కామన్ టాయిలెట్ సైజు మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ మనకి కిచెన్ వచ్చిందండి. ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చివరిలో డైనింగ్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో స్ట్రైట్గా మనకి పార్టీషన్ చేసేసి అయితే సెల్ఫ్లో ఉంచారు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ డీసెంట్ అయితే తీసుకున్నారు. ఎక్కువ సెల్ఫ్ వచ్చినట్టు స్పేస్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా అయితే కిందదంతా కూడా ఫ్లోరింగ్ మార్బల్స్ యూజ్ చేశారు. వెంటిలేషన్ బాగా ఇచ్చారు. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఒకటి కామన్, ఒకటి అటాచ్డ్ వచ్చింది. యూజ్ చేసిన కమోడ్స్ కానీ మెటీరియల్ కానీ అంతా కూడా క్వాలిటీ అయితే తెలుస్తుందండి. మంచి క్వాలిటీ యూజ్ చేసినట్టు. మాస్టర్ బెడ్రూమ్లోంచి మనం కిచెన్ ఎలాగుందో చూద్దాం. ఈ ఫ్లాట్కి కిచెన్ కూడా హైలైట్ అండి. ఎందుకంటే వెరీ లార్జ్ స్కేల్లో కిచెన్ అయితే ప్లాన్ చేశారు. లెఫ్ట్ సైడ్ అంతా ఎక్కువ సెల్ఫ్లు పెట్టారు. స్ట్రాంగ్ అటకైతే యూజ్ చేశారు. సెల్ఫ్లకి స్టాబల్కి మధ్యన స్పేస్ ఎక్సలెంట్గా ఉందండి. చాలా ఫ్లాట్లలో ఇంత స్పేస్ అయితే ఇవ్వట్లేదు. మనకి ఎల్ షేప్లో అయితే స్టాబాల్ వచ్చింది. లెఫ్ట్ సైడ్లో మనకి సింక్ ఇచ్చారు. అదేవిధంగా వెంటిలేషన్ ఓపెన్ చేశారు. కిచెన్కి ఆనుకుని యూటిలిటీ కమ్ బాల్కనీ అని చెప్పచ్చు. ఇక్కడ స్పేసెస్ అయితే ఒక బాల్కనీ వచ్చింది. వెడల్పు పొడవు బాగుందండి. ఇంటి ముందు అయితే కారిడార్ వచ్చింది. ఇది ఒక బాల్కనీ వచ్చింది. కంప్లీట్గా అయితే క్లాస్ లుక్ వచ్చింది. సీసీ కెమెరా ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మా నెంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకోండి. కేకేఆర్ ఎక్స్పో అని కానీ కేకేఆర్ బిల్డర్స్ అని కానీ. ఎందుకు సేవ్ చేసుకోవాలంటే యాజ్ పర్ వాట్సాప్ రూల్ ప్రకారంగా అవతల వ్యక్తి సేవ్ చేసుకుంటేనే యువతల వ్యక్తి పెట్టిన వాట్సాప్ బ్రాడ్కాస్ట్లో పెట్టిన డీటెయిల్స్ అయితే రీచ్ అవుతాయి. లేకపోతే సింగిల్ డాట్ వచ్చేస్తుందండి. చాలామంది కస్టమర్లు మా నెంబరు ఈజీగా ఉందని చెప్పి గుర్తుపెట్టుకుంటారు, కాల్ చేస్తుంటారు, కానీ నెంబర్ని సేవ్ చేసుకోరు ఏ పేరు పెట్టి. దాన్ని బట్టి మేము వారికి కొత్త వీడియో పెట్టినప్పుడు మా దగ్గర నుంచి వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. వారు అనుకుంటారు మేము పెట్టట్లేదు అనుకుని. అందుకని దయచేసి మా నెంబర్ని మీరు కాంటాక్ట్ లిస్ట్లో కేకేఆర్ ఎక్స్పో అని కానీ కేకేఆర్ బిల్డర్స్ అని కానీ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి కొత్త వీడియో కూడా రీచ్ అవుతుంది. ఎన్నో మంచి వీడియోలు తక్కువ ప్రైస్కి క్లాస్గా వస్తున్నాయండి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సేవ్ చేసుకుని మీరు కమ్యూనికేట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.